సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్టుకు అడ్డుపడ్డాడో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన అంటున్నారు, మరి దాని డిపిఆర్ ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఏ రాష్ట్రాన్ని తక్కువగా చూడారని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టడానికి మహిళలు చీపుర్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఏ రాష్ట్రాన్ని రేవంత్ మన ప్రియతమ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారి మీద పడి ఏదో అంటా ఉన్నాడు. మోడీ గారు మంచోడట, కిషన్ రెడ్డి గారు చెడ్డోడట. కిషన్ రెడ్డి గారు దేనికి అడ్డం పడ్డాడట. దేనికి అడ్డం పడ్డాడు చెప్పు, ఎట్లా అడ్డం పడ్డాడు చెప్పు. నువ్వు పోయి ప్రధానమంత్రి గారు కలిసి వచ్చినావు కదా, నీ ఆఫీసర్లు నాకు అప్పచెప్పు. కిషన్ అన్న ఎంబడ పెట్టుకుందాము, నేను తీసుకొని పోతా. ఏ ప్రాజెక్ట్ ఎట్లా అడ్డం పడ్డాడో చూస్తా. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు, తక్కువ చేయడు. ప్రపోర్షనేట్ గా అన్ని దేశమంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన. నువ్వు మూసి ప్రక్షాళన అంటున్నావు కదా, నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నావు, అవన్నీ డీటెయిల్స్ అని నీ ఆఫీసర్లు అప్పచెప్పు. నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి, దానికి డబ్బులు లేవు, అది ముందుకు పోతలేవు, ప్రజలు తిడుతున్నారు, కాంగ్రెస్కి వ్యతిరేకం తయారవుతున్నారు. తెలంగాణ మొత్తంలో మహిళలందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చీపుర్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఊళ్ళల్లో. రేవంత్ మన